హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే ఇంకా మే నాట్ని ఎప్పుడు యూజ్ చేయాలో మన డైలీ లైఫ్లో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో మే యొక్క మీనింగ్ ఏంటి? వెళ్ళొచ్చు, తినొచ్చు, మాట్లాడవచ్చు, అడగవచ్చు. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం మే అనేది యూజ్ చేస్తాం. అలాగే మే నాట్ అంటే ఏంటి? నెగిటివ్ సెంటెన్స్. మే నాట్ అంటే ఏంటి? నెగిటివ్ సెంటెన్సెస్. అంటే అతను రాకపోవచ్చు, వాళ్ళు వెళ్ళకపోవచ్చు, నేను మాట్లాడకపోవచ్చు. సో ఇలాంటి సెంటెన్సెస్ మే నాట్తో మాట్లాడవచ్చు. సో మే ఇంకా మే నాట్ని యూజ్ చేసి మన డైలీ లైఫ్లో పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ మే ఆర్ మే నాట్ ప్లస్ V1. సో ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. అతను వెళ్ళొచ్చు, హీ మే గో. ఇది పాజిటివ్ సెంటెన్స్. మనం నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి? హీ మే నాట్ గో. సేమ్, హీ మే నాట్ గో, అతను వెళ్ళకపోవచ్చు. హీ మే గో అంటే పాజిటివ్ సెంటెన్స్, హీ మే నాట్ గో అంటే నెగిటివ్ సెంటెన్స్. సో నెక్స్ట్, షీ మే ఆస్క్, ఆమె అడగవచ్చు. షీ మే నాట్ ఆస్క్, ఆమె అడగకపోవచ్చు. దే మే డూ, వాళ్ళు చెయ్యవచ్చు. దే మే నాట్ డూ, వాళ్ళు చెయ్యకపోవచ్చు. ఐ మే కమ్, నేను రావచ్చు. ఐ మే నాట్ కమ్, నేను రాకపోవచ్చు. హీ మే ప్లే, అతను ఆడవచ్చు. హీ మే నాట్ ప్లే, అతను ఆడకపోవచ్చు. షీ మే సింగ్, ఆమె పాడవచ్చు. షీ మే నాట్ సింగ్, ఆమె పాడకపోవచ్చు. దే మే సీ, వాళ్ళు చూడవచ్చు. దే మే నాట్ సీ, వాళ్ళు చూడకపోవచ్చు. హీ మే యూజ్ దట్, అతను అది వాడొచ్చు. హీ మే నాట్ యూజ్ దట్, అతను అది వాడకపోవచ్చు. షీ మే లెర్న్, ఆమె నేర్చుకోవచ్చు. షీ మే నాట్ లెర్న్, ఆమె నేర్చుకోకపోవచ్చు. దే మే సెండ్, వాళ్ళు పంపించవచ్చు. దే మే నాట్ సెండ్, వాళ్ళు పంపించకపోవచ్చు. హీ మే బ్రింగ్, అతను తీసుకురావచ్చు. హీ మే నాట్ బ్రింగ్, అతను తీసుకురాకపోవచ్చు. దే మే షో, వాళ్ళు చూపించవచ్చు. దే మే నాట్ షో, వాళ్ళు చూపించకపోవచ్చు. హీ మే గివ్, అతను ఇవ్వచ్చు. హీ మే నాట్ గివ్, అతను ఇవ్వకపోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో V1 గో, ఆస్క్, కమ్, ప్లే ఇలాంటి V1 యూస్ చేసి మీ డైలీ లైఫ్లో నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి మే ఇంకా మే నాట్తో మాట్లాడవచ్చు. మే అండ్ మే నాట్ని ఈ రకంగా మన డైలీ లైఫ్లో యూజ్ చేయొచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. అతను నేర్చుకోవచ్చు, అతను నేర్చుకోకపోవచ్చు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.